స్కూల్లో కాలేజ్లో బుల్లీయింగ్ అనే పదాన్ని మనం వినే ఉంటాం కదా. ఏంటి దానికి జియో పాలిటిక్స్కి ఏంటి సంబంధం అనే డౌట్ మీకు రావచ్చు. ఇవాళ ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. మన మోదీ గారు వారణాసిలో ఇచ్చిన స్పీచ్ ద్వారా ఒక బుల్లీతో ఎలా డీల్ చేయాలి, మన ఆత్మాభిమానం ఆత్మగౌరవం తగ్గకుండా, స్టేక్స్ ఎస్కలేట్ అవ్వకుండా, నష్టం తగ్గేలాగా, లాభం పెరిగేలాగా ఎలా డీల్ చేయాలి అంటే దానికి సమాధానం సింపుల్, మీరు జాగ్రత్తగా వినాలి. మనం ప్రస్తుతానికి ఇప్పుడుండే క్రైసిస్ లో మనం కొనే ప్రతి వస్తువు వెనకాతల ఆ ట్యాగ్ ఉందా లేదని మాత్రం మీరు చూడండి. ముఖ్యంగా ఫెస్టివల్స్ వస్తున్నాయి, నవరాత్రి వస్తుంది, గణేష్ పండుగ వస్తుంది, దీపావళి వస్తుంది, పెళ్లిళ్ళు జరుగుతాయి, షాపింగ్ చేస్తాం మనం ఫ్యామిలీతో వెళ్ళి. మీరు ఏ ఐటమ్ తక్కువ వస్తుందని చూడదు, ఏ ఐటమ్ మనది అని చూడండి. రైట్ నౌ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యంగా ఈ పాయింట్ మాత్రం కారణం. ఇప్పుడు దాకా డొనాల్డ్ ట్రంప్ గారు బయటకు వచ్చి భారతదేశం గురించి మాట్లాడమే కానీ మన ఇండియా నుంచి ఒక అఫీషియల్ రెస్పాన్స్ దీని మీద బయటికి రాలేదు. దేని మీద? ఆ టారిఫ్ల మీద, భారతదేశం డెడ్ ఎకానమీ అని ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద, ఇండియా వెళ్ళి పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవాలి, ఇలా ఒకటా రెండా గత కొన్ని నెలలుగా యుఎస్ అనేది హాస్టిలిటీ ప్రదర్శిస్తూనే ఉంది భారతదేశం మీద. కానీ ఒక ఇండైరెక్ట్ బట్ డెసిసివ్ రెస్పాన్స్ మాత్రం మన నరేంద్ర మోదీ గారి నుంచి మనకు వచ్చింది ఇవాళ. ఇన్ఫాక్ట్ మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆగస్ట్ 2వ తేదీన మనకు విషయం చాలా క్లియర్ గా అర్థమైపోయింది. దీంతో భారతదేశం ఎలా రెస్పాండ్ అవుతుంది? టారిఫ్ వేస్తే మళ్ళీ తిరిగి రిటాలియేటరీ టారిఫ్ వేస్తుందా, లేదా అవతల వాడు యుఎస్ వాడు అడుగుతున్న కండిషన్స్ కి లొంగిపోతుందా, ఏం చేస్తుందని చాలా మంది డౌట్ లో ఉన్నారు. వేరే వరల్డ్ లీడర్స్ కూడా, ఈ షేబాజ్ షరీఫ్, అసీం మునీర్, మొహమ్మద్ యూనస్ అయితే స్వీట్లు బంద్ చేసుకున్నారు. భారతదేశం ఓడిపోయింది, ఏం చేయలేకపోతుందని. మనం మాత్రం ట్రంప్ గారిలో అటు యుద్ధాన్ని ఎస్కలేట్ చేయకుండా, ఇటు వాళ్ళు పెట్టిన కండిషన్స్ కూడా మనం ఒప్పుకోకుండా ఒక కొత్త రూట్ మనం తీసుకున్నాం. అదే స్వదేశీ పుష్. అంటే డొమెస్టిక్ సెక్టర్ కి మన ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక మాట వచ్చింది క్లియర్ గా, మీరు కొనే వస్తువు గానీ, మీరు అమ్మే వస్తువు గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టై ఉంది, దీని వెనకాల భారతీయుడి కష్టం గానీ, అతని తెలివితేటలు గానీ లేకపోతే దీన్ని అమ్మొద్దు లేదా దీన్ని కొనొద్దు. हम संकल्प ले कि हम मेक इन इंडिया प्रोडक्ट्स को ही बढ़ावा देंगे. ఈ బై అండ్ సెల్ మేక్ ఇన్ ఇండియా థాట్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. కానీ ఆయన చేసిన కొన్ని స్టేట్మెంట్స్ మీకు కేటగిరికల్గా చెప్తే జాగ్రత్తగా వినండి. ప్రతి మాట వెనకాల ఒక అర్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంటారు, జియో పొలిటికల్గా మొత్తం ఒక ఇన్స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది, ప్రపంచం అంతా చాలా అన్స్టేబుల్గా ఉంది, ఏ దేశానికి ఆ దేశం తన సొంత నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రం ముందు పెట్టాలి అని. ఇప్పుడు ఇన్స్టెబిలిటీని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనే విషయాన్ని బయటకు బహిరంగంగా వచ్చి చెప్పలేదు, కానీ అది ట్రంప్ గారు అనే విషయం మనందరికీ తెలుసు. లేదా భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవబోతుంది, ఇలాంటి టైంలో మన ఎకనామిక్ ప్రయారిటీస్ మనకు కరెక్ట్గా మనకు తెలియాలి అని. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है. అగైన్ ఇది ఎవరికి చురుక అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? మన ఎకానమీ పెరగడం. ట్రంప్ గారి ఈగో సాటిస్ఫై అవడం కాదు. ఫార్మర్స్, స్మాల్ ఇండస్ట్రీస్, వీళ్ళిద్దరు వెనకాల గవర్నమెంట్ ఖచ్చితంగా నిలబడుతుంది. బట్ సిటిజన్స్ గా మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటి? మనం కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఏం అమ్ముతున్నా ఏం కొంటున్నా మనం జాగ్రత్తగా చూడాలి, అది మన దేశంలో రెడీ అయిందా కాదా అని. उन चीजों को खरीदेंगे जिसे बनाने में किसी न किसी भारतीय का पसीना बहा है. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ టైంలో ఆయన ఈ మాట ఎందుకంటారో మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మనకి పండుగలు, పెళ్లిళ్ళు వస్తున్నాయి, డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఉంటుంది. ఆ ఇన్కమ్తో మనం దేన్ని కొంటున్నాం, దేన్ని నమ్ముతున్నాం మనం తెలుసుకోవాలి. ప్లస్ ఆయన అపోజిషన్ కూడా కాల్అౌట్ ఇచ్చారు, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు మన నేషనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకోవాలి అని. స్పెసిఫిక్ గా ఆయన ఈ మాట ఎందుకన్నారు? ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, వాళ్ళ క్రిటిసిజం లో మ్యాటర్ ఉంది, కాదనట్లేదు నేను. ప్రియాంక గాంధీ గారు అంటారు, మీరు ట్రంప్ గారిని కౌగులించుకున్నారు కదా, దానికి ప్రతిఫలంగా మనకి ఏమొచ్చింది? ఈ టారిఫ్లు వచ్చాయని అడుగుతున్నారు ఆవిడ. మన ఫారెన్ పాలసీ ఎంత వీక్ గా లేకపోతే వాళ్ళు ఇలా మన మీద ఈ విధంగా దాడి చేస్తారని మనం ఎందుకు పసిగట్టలేదు అనే క్వశ్చన్ కూడా ఉంది. వై వర్ వి నాట్ ఏబుల్ టు ఫోర్సీ దిస్? ఈ క్వశ్చన్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అవతల వాడు మందు కొట్టి వచ్చి తర్వాత మన కార్ని కొడితే అది మన డ్రైవింగ్ తప్పేలా అవుతుంది? ట్రంప్ గారు అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి లాస్ట్ టర్మ్ లో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనతో. ఎంటైర్ 4-year టర్మ్ హౌడీ మోడీ అని, నమస్తే ట్రంప్ అని తెగ తిరిగాం మనం. సడన్ గా ఈ టర్మ్ వచ్చేసరికి ఆయన అలా హాస్టైల్ అవుతారన్న విషయం మనకు తెలియదు. సో యాజ్ ఇండియన్స్ నేను బిలీవ్ చేసేది ఒకటే, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఈ టైంలో ఒక దేశం మన మీద దాడి చేయడానికి చూస్తుంది, ఎకనామిక్ గా వీకెండ్ చేయడానికి చూస్తుంది. ఆ దేశం చేయకపోయినా ప్రెసిడెంట్ అయితే అలాగే చూస్తున్నాడు. మన డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఆయన ఈగో సాటిస్ఫై అయ్యేదాకా కిందకి లాగుతూనే ఉంటాడు. ఇప్పుడు దానికి మన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్పీచ్ కి అదొక ఇండైరెక్ట్ రిప్లై అయ్యి ఉండొచ్చు. బట్ మనకి యాజ్ ఇండియన్స్ మనకి చాలా టేక్ అవేస్ ఉన్నాయి దీంట్లో. ఆ ఇష్యూస్ మొత్తాన్ని మనం ఇవాళ అడ్రస్ చేద్దాం. అండ్ ఇదేదో జియో పొలిటికల్ గా జరుగుతుంది, మనకు సంబంధం లేని విషయం అనుకోకండి మీరు. మన దేశానికి సంబంధించిందంటే మనకి సంబంధించింది. అది గ్రాస్ రూట్ లెవెల్ కి పాకేస్తే మీరు నేను కూడా ఎఫెక్ట్ అవుతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఆడుకోవాలి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు కూడా ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ నేను మాట్లాడుతున్న కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, టారిఫ్ అనే అంశం మనకి ఇండియాలో ఇవాళ రియాలిటీ. ఆగస్ట్ 8 వరకు మనకి ఆయన డెడ్ లైన్ ఇచ్చాడు, కానీ ఈ లోపల
ఇవాళ ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టుకుని మనం అడుగుతాం, మనం కొన్ని విషయాలు అడుగుతాం, ఇది పలానా విషయాలు మేము చేయగలుగుతాం, పలానా విషయాలు మేము చేయలేమని. సపోజ్ అది కానీ ఆయన ఈగోని సాటిస్ఫై చేయలేకపోతే టారిఫ్ నెత్తే పరిస్థితి ఉండదు. అది ఎవరు మనం ఫోర్స్ చేయలేం మనం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మన దేశంలో ఒక ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ ఉంటుంది కదా, టెక్స్టైల్స్ అని, జ్యువెలరీ అని. దీన్ని బేస్ చేసుకొని చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ భారతదేశంలో. సడన్ గా అమెరికా వాడు గేట్లు కట్టేస్తే ఇండైరెక్ట్ గా అయినా మన మీద టారిఫ్ వేస్తున్నాడంటే కాంపిటేటివ్నెస్ లో మనం తగ్గించేస్తున్నట్టే కదా. మనకన్నా చీపర్ వస్తువులు అక్కడ దొరికేస్తాయి. సో మన వస్తువులు అక్కడ ఎవరు కొనరు. తద్వారా వీళ్ళు నష్టపోతారు. ఎవరు? మన దేశంలో ఉండే ఎక్స్పోర్టర్స్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్వదేశీ పుష్ అనేది మన ప్రధాని ఇస్తున్నారు. టు బి వెరీ క్లియర్, ఏ వస్తువునైనా ప్రాఫిట్ కమ్మాలంటే సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ ఉండాలి. డిమాండ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? కొనేవాళ్ళు పుష్కలంగా ఉన్నప్పుడు. ఆ కొనేవాళ్ళు ఇప్పుడు అమెరికాలో లేరు కాబట్టి ఇండియాలోనే క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. డొమెస్టిక్ ఇన్ఫ్లక్స్ అనేది పెంచడానికి చూస్తున్నాం. ఇన్వర్డ్ పర్చేసింగ్ పవర్. అగైన్ నేను ఇక్కడ ప్రాగ్మాటిక్ గా ఆలోచిస్తున్నాను. నేను స్పీచ్ ఇచ్చి జనాల్లో బలాన్ని నింపడం వరకు ఓకే, కానీ కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని మనం ఇన్సెంటివైజ్ చేయనంత వరకు మనం చెప్పిన మాట జనాల్లోకి ప్రాపగేట్ అవ్వదు. మేక్ ఇన్ ఇండియా ఐటమ్స్ తయారు చేసే వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కానీ కొనే వాళ్ళని కానీ మనం ఏదో విధంగా ఇన్సెంటివైజ్ చేయాలి. అది ఎలా చేస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ లో ఖచ్చితంగా రాయండి. దాని వెనకాతల ఒక భారతీయుడు కష్టపడ్డా లేదా అనే ప్రశ్న మీకు మీరు అడగండి. ఆ ప్రశ్నకి సమాధానం అవును అంటే అది స్వదేశీ ఐటమే. ప్లస్ పండగలు వస్తున్నాయి, చాలా ఐటమ్స్ మనం కొనుక్కొని మన ఇంటికి తెచ్చుకుంటాం. మనకి అమెరికాకి ఎలా అయితే $40 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉందో, అంటే మనం అమెరికా నుంచి కొండగానే అమెరికాకి అమ్మడం ఎక్కువ. అలాగే మనకి చైనాకి $100 బిలియన్ డెఫిసిట్ ఉంది. కాకపోతే ఇక్కడ చైనా నుంచి మనం ఎక్కువ కొంటాం, చైనాకి తక్కువ అమ్ముతాం మనం. ఆ డిఫరెన్స్ $100 బిలియన్ ఉంది. దాని కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది, వినాయక చతుర్థి వస్తుంది, మనం కొంటాం కదా మన వినాయకుడిని. అందులో ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ఐడల్స్ మనకి చైనా నుంచి వస్తున్నాయనే విషయం మనకి ఎంతమందికి తెలుసు? రక్షాబంధన్ జరుపుకుంటాం, అది మన ఫెస్టివల్. అది ఎంతో ప్రేమగా మన చెల్లెళ్ళు అక్కలు మనకు కడతారు దాన్ని. ఆ రాఖీలు చైనా నుంచి ఇంపోర్ట్ అవుతాయనే విషయం మనకి ఎంతమందికి తెలుసు? మనకి ఒక ₹5 ₹10 డిఫరెన్స్ ఉందని చెప్పి మనం ఇక్కడ కొంటాం. కానీ మనం జస్ట్ ఆ లేబుల్ చెక్ చేసి మేడ్ ఇన్ ఇండియా మనం కొనుక్కుంటే నెట్ అమౌంట్ మనం ఒక భారతీయుడికి ఇస్తున్నాం మనం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అదే మోదీ గారు కూడా చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. ప్లస్ కంప్లీట్ గా భారం, ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం సిటిజన్స్ మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అండ్ నాకు తెలిసి గవర్నమెంట్ దీని మీద కూడా వర్క్ చేస్తుంది. లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈ ఎంఎస్ఎంఈస్ ఏంటో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడికి వస్తున్నా నేను. బట్ ఈ స్మాల్ మీడియం కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి సాఫ్ట్ లోన్స్ తో పాటు క్రెడిట్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం మనకి ఈ టైంలో చాలా అవసరం. యుద్ధం అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తో చేసేది మాత్రం యుద్ధం కాదు కదా, ట్రేడ్ పట్ల జరిగేది కూడా యుద్ధమే. అండ్ మీరు నమ్మరు, అమెరికా చైనా బ్యాక్ డోర్ లో దీని గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు భారతదేశం సింక్ అయితే. అందుకని మేడ్ ఇన్ ఇండియా సర్టిఫికేషన్ ఏదైనా ప్రొడక్ట్ కానీ కంపెనీకి కానీ ఉంటే వాటికి ఫాస్టర్ అప్రూవల్ రావాలి. గవర్నమెంట్ ఫండ్స్ యాడ్స్ రన్ చేయాలి, జనాలకు అవేర్నెస్ పట్టరావాలి. ఒక్క స్పీచ్ వారణాసిలో ఇస్తే కాదు కదా, ఆ స్పీచ్ లో బలం ఉంది, ఆ స్పీచ్ వెనకాల మ్యాటర్ ఉంది. కానీ అది కంప్లీట్ గా గ్రాస్ రూట్ లెవెల్ కి రీచ్ అవ్వాలంటే, ప్రతి ఊరికి పల్లెకి వెళ్ళాలంటే we need to spend that kind of money on ads. ఇది మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? ఇన్ఫాక్ట్ ఈ వీడియోస్ మీలో చూస్తున్న వాళ్ళు చాలా మంది ఎంఎస్ఎంఈ ఓనర్స్ ఉంటారు, ఎంఎస్ఎంఈ కంపెనీస్ లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. తెలియని వాళ్ళ కోసం ఒక మాట నేను చెప్తున్నాను. ఈ ఎంఎస్ఎంఈస్ మన దేశంలో సుమారు 11 కోట్ల మందికి జాబ్స్ ఇస్తున్నాయి. మన జీడీపీలో 30% కాంట్రిబ్యూషన్ ఉంది, 30%. ఇప్పుడు ఈ కంపెనీస్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. మీకు చిన్న బట్టల దుకాణం ఉంది, మీరు ఎంఎస్ఎంఈ కిందకి వస్తారు. పెస్టిసైడ్లు తయారు చేసే ఒక కంపెనీ ఉంది, యూఆర్ అన్ ఎంఎస్ఎంఈ. హ్యాండీక్రాఫ్ట్స్, కాటేజ్ ఇండస్ట్రీస్, ఇలా ఎన్నో. కాకపోతే ₹1 కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే, సంవత్సరానికి 5 కోట్ల కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉంటే మీరు మైక్రో ఎంటర్ప్రైజ్ కిందకి వస్తారు. అదే యాన్యువల్ టర్న్ ఓవర్ 50 కోట్ల కన్నా తక్కువ ఉంటే స్మాల్ అని, 250 కోట్ల కన్నా తక్కువ ఉంటే మీడియం అని, ఇలా ఈ ఎంటర్ప్రైజ్ అని ఎంఎస్ఎంఈస్ కిందకి వస్తాయి. గవర్నమెంట్ నుంచి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈస్ కి, వీళ్ళని ఇంకా పెంచాలి, వీళ్ళకి ఇంకా ఎక్కువ టర్న్ ఓవర్ రావాలి అని. ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈలు 6.3 కోట్లకు పైగా ఉన్నాయి మన దేశంలో. మన భారతదేశం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, అలా ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ 48% ఈ ఎంఎస్ఎంఈ గూడ్సే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా డొనాల్డ్ ట్రంప్ గారు మనకి ఏం చేద్దామని చూస్తున్నారు? ఈ గూడ్స్ అన్నిటి మీద టారిఫ్లు కట్టి ప్రస్తుతానికి ఫార్మస్యూటికల్స్ వీటి మీద లేదు, ఏవైతే యూఎస్ కి అవసరం ఆ విషయంలో చాలా తెలివైన వ్యక్తి ఆ డొనాల్డ్ ట్రంప్. బట్ ఎంఎస్ఎంఈలకి దెబ్బతీస్తే భారతదేశానికి దెబ్బతీసినట్టే అని ఫీల్ అవుతారు. కొంచెం తెలివైన దేశమైనా భారతదేశాన్ని అనగదొక్కుదాం అనుకుంటే ఆ జోన్ లోకి వెళ్తుంది. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి, అందుకోసం ఆ స్పీచ్ అంత ఇంపార్టెంట్. యాజ్ ఎ సోవరెన్ కంట్రీ వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ మనం లొంగకపోతే, మనమంతా భారతీయులం కాబట్టి, మన సివిలైజేషన్ కాన్షియస్నెస్ ఒక్కటే కాబట్టి మనకు మనం తోడుగా నిలబడాలి అనే విషయానికి ఇది కాల్ అవుట్ లాంటిది. ఎందుకంటే వన్స్ ఎంఎస్ఎంఈలకి డెంట్ పడితే ఎక్స్పోర్ట్ ఒకటే కాదు, జాబ్స్, జీడీపీ, ఇలా రకరకాల విషయాల మీద ట్రికల్ డౌన్ అవుతుంది. అందుకని మన శశి థరూర్ గారు కూడా అన్నారు ఒక మాట, ఈ ఇష్యూ వల్ల మనకు 0.5% జీడీపీ కింద తగ్గొచ్చు అని భారతదేశానికి. Some estimates are already coming that we might end up losing 0.5% of GDP if we don't have the American market. ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ ఎంఎస్ఎంఈలకి ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అని, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ అని, పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని. అంటే ఏదైనా వేరే కంపెనీ కూడా వేరే దేశం నుంచి మన భారతదేశంలోకి వచ్చి వాళ్ళ ప్లాంట్ పెడితే ఇక్కడ కానీ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు ఇన్సెంటివ్ ఉంటుంది. ఇలా మనం బూస్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడుండే హాస్టైల్ సిచ్యువేషన్ కి ఇవి సరిపోవని నా ఫీలింగ్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. దీని మీద మీరేమంటారు? అందుకని ఒక భారతీయుడు తన చేతులతో చేసిన ఒక వస్తువుని మనం కొంటే, మన వస్తువుని కొంటున్నట్టు కాదు, ఆయన కుటుంబాన్ని నిలబెడుతున్నట్టు, భారతదేశ భవిష్యత్తును కాపాడుతున్నట్టు అని మోదీ గారు అన్నారు. అందుకనే ఇవాళ సూరత్ లో ఉండే ఒక పవర్ లో ఓనర్ అయినా, టెక్స్టైల్ ఎంఎస్ఎంఈ అది, లేదా మొరాదాబాద్ లో ఒక బ్రాస్ యూటెన్సిల్స్ చేసే వ్యక్తి అయినా, సహారన్పూర్ లో వుడ్ ఫర్నిచర్ చేసేవాడైనా,
లేదా మన తెలంగాణలో మన నిజామాబాద్లో ఉండే రైస్ మిల్ కానీ అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ వీళ్ళందరూ మన భారతీయులు. ఒక విషయాన్ని మాత్రం మనం చాలా స్ట్రాటజిక్గా చేస్తున్నాం. మోదీ గారు బయటకు వచ్చి ట్రంప్ గారిలో ఇవాళ బ్యాన్ చేసేద్దాం ఫారెన్ గూడ్స్ అనట్లేదు. జాగ్రత్తగా వినండి. వేరే దేశాలతో మనం గొడవ కొని తెచ్చుకోవట్లేదు. ట్రేడ్ వార్ని ఎస్కలేట్ చేయకుండా, వాళ్ళు అడుగుతున్న కండిషన్స్ కి లొంగకుండా మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకుంటున్నాం అంతే. అందుకనే ఆయన ఇవాళ డైరెక్ట్ గా కన్స్యూమర్ కాన్షియన్స్ తో మాడుతున్నారు. ఆయన కిరాణా కొట్టు పెట్టుకుని అమ్ముకునే వ్యక్తి నుంచి సంవత్సరానికి 250 కోట్ల టర్న్ ఓవర్ తెచ్చుకునే ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియలిస్ట్ వరకు ఆయన చెప్పేది ఒకటే, మనందరం ఒక్కటే అని. ఈ వీడియో చూస్తున్న మీలో అమ్మే వాళ్ళు ఉన్నా, కొనే వాళ్ళు ఉన్నా, నా సైడ్ నుంచి ఏదో మెసేజ్ అనుకోండి అంతే. ఇలాంటి టైంలో కూడా ఒకరికి ఒకరు నిలబడకపోతే ఆ బార్డర్ల గీతలు అంతే. అదేదో మనం గీసుకున్న గీత కాదు అది. ఆ గీతకి యువతలు ఉంటే లోపల ఫీలింగ్ వస్తుంది కదా, భారతదేశంలో ఉన్నానని, ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీలో నిలబడ్డానని, దేశాన్ని చూసుకునే టైం వచ్చింది అంతే. బై ద వే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పాయింట్అవుట్ చేసి అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ గా అందులో కొన్ని ఫెయిర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. బట్ ప్రతి దేశానికి ఇంటర్నల్ పాలసీ ఉండాలి. ఇంటర్నల్ గా మనం ఎంతైనా క్వశ్చన్ చేసుకోవచ్చు. కానీ ఒక దేశంగా మనం నిలబడినప్పుడు, ఒక దేశంగా మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక దేశంగా మనం రిప్లై చేస్తున్నప్పుడు అదేదో బీజేపీ మాట్లాడుతుందా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా అని కాదు, భారతదేశపు ప్రధాని మాట్లాడుతున్నారు ఆయన. హ్యావింగ్ సెడ్ దట్ నరేంద్ర మోదీ గారు ఇస్ ఆన్సరబుల్. ఆయనకు అడిగిన క్వశ్చన్స్ ఆయన ఆన్సర్ చేయగలగాలి. ప్రస్తుతం మన గవర్నమెంట్స్ ఫారెన్ పాలసీని ఆయన డిఫెండ్ చేసుకోగలగాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ బై ద వే నాకు విషయం చెప్దాం అనిపించింది. మైక్ దొరికినప్పుడల్లా వేరే వరల్డ్ లీడర్స్ ని దూషించి ఏదో మాట అనేసి ఓ చురక పెట్టేసి మన దేశపు జీడిపి ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏదన్నా చెల్లుద్ది అని అనుకుని ఈగోని మనం బూస్ట్ చేసుకోవడం చాలా తక్కువ స్థాయి మనస్తత్వం అది. మీ ముందు నవ్వొచ్చేమో కానీ మీ వెనకాల మీరు ఎప్పుడు దిగిపోతారో అనుకుంటారు ఏ వరల్డ్ లీడర్ అయినా. మీ ఫ్రెండ్స్ అయిన వరల్డ్ లీడర్స్ కూడా మనల్ని ఎన్ని మాటలు అంటున్నా మన మాటలతో రెస్పాండ్ అవ్వకుండా ఆగి ఆలోచించి మన పనేదో మనం చేస్తూ మనం రిజల్ట్ చూపించినప్పుడు మనకు కిక్ వస్తుంది కదా. ఆ కిక్ అలాంటిది కాదు అది. మొన్నే మన మాల్దీవియన్ ప్రెసిడెంట్ కూడా చూశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆయన అదే ఇండియన్స్ అవుట్ అని పెట్టుకొని ఇక్కడ ఛాతి మీద గట్టిగా రాసుకొని ర్యాలీలు అవి చేశాడు కదా. ఇవాళ మన మోదీ గారు సంతకాలు పెడుతుంటే పక్కన నిలబడ్డాడు ఆయన. చెప్పాను కదా, మాల్దీవ్స్ ఇష్యూలో మోదీ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన కళ్ళజోడు మాట్లాడుద్ది. మన దేశంలో డ్రైనేజ్ సిస్టమ్స్ బాలేవు అనే దేశానికి మనం ఇవాళ డ్రైనేజీలు కట్టిస్తున్నాం. అలాగే ట్రంప్ గారు కూడా సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు దాకా ఎటువంటి యుద్ధాన్ని మనం ఎస్కలేట్ చేయకుండా మన పనేదో మనం చేసుకుంటూ లొంగకుండా వంగకుండా తోటి భారతీయులకు తోడుగా నిలబడితే చాలు. అండ్ గవర్నమెంట్ ఆల్సో నేను చెప్పినట్టే మాటల దగ్గర అయిపోకుండా మన ట్రేడర్స్ కో లిఫ్ట్ ఇచ్చేలాగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి. అప్పుడే సర్కిల్ పూర్తి అవుతుంది. దీని మీద మీరే ఉంటారు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. తెలంగాణలో ఒక డిస్ట్రిక్ట్ ఉంది టర్మరిక్ ప్రొడక్షన్ కి, అదే పసుపు ప్రొడక్షన్ కి, బ్లాక్ క్లే పాటరీ, ఈ రెండింటికి చాలా ఫేమస్ ఆ స్టేట్. వీటికి సంబంధించిన ఎంఎస్ఎంఈలు అక్కడ చాలా ఉన్నాయి. అదే డిస్ట్రిక్ట్ అది. ఆప్షన్ ఏ ఇస్ వరంగల్, ఆప్షన్ బి ఇస్ నిజామాబాద్, ఆప్షన్ సి ఇస్ కరీంనగర్, ఆప్షన్ డి ఇస్ మెదక్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. వెరిఫైడ్ ప్రొఫైల్ అది టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. రోజుకో రీల్ వస్తుంది అక్కడ. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూడాలన్నా, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా అక్కడ ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మన ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది, వాళ్ళని పెట్టేమంటారు. బై ద వే ఏజూడ్ గ్లోబల్ అని అది మన ఇంగ్లీష్ ఛానల్. అది నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు ఎవరైనా షేర్ చేద్దాం అనుకుంటే దట్ ఛానల్ ఇస్ గ్రేట్. అక్కడ కూడా కంటిన్యూస్ కాంటెంట్ వస్తుంది. నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ కూడా మనం టచ్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ అనే మాధ్యమాన్ని కూడా మనం వాడుకుందాం అనే ఒక దృక్పథంతో స్టార్ట్ చేసిన ఛానల్ అది. డెఫినెట్లీ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి, నేషనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టి ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడడానికి, నేషన్ ఫస్ట్ భారత్ ఫస్ట్ అని, దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేయడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా ఇదే జియో పాలిటిక్స్ కి సంబంధించి. నిన్న ఒక వీడియో చేశాను నేను. రష్యాకి అమెరికాకి జరుగుతున్న యుద్ధం ఏంటి, 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ రష్యన్ వాటర్స్ లో ఉన్నాయి, ట్రంప్ గారు పంపించారు, ఏంటి దాని కథ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు మన భారతదేశంలో జరిగే విషయాలు నేను తెలుసుకుంటాను. ఈ ఎస్ఎస్సి స్కామ్ ఏంటిది, ఈ ఎగ్జామ్ కి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు CGL ఎగ్జామ్ కూడా రాబోతుంది. ఆ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఆ సమస్య గురించి మాట్లాడా పూర్తిగా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.